నేర్చుకుందాం. రైట్. ఈ భూమి మీద బ్రతుకుతున్న మనుషులుగా మనిషి ప్రతి ఆలోచన దేవుని ఆలోచనల వైపు ఉంటుందా, లేదా మనిషి ఈ భూమి మీద బ్రతుకుతున్నంతసేపు ఈ భూ సంబంధమైన వాటిగా ఉంటుందా అని ఆలోచించగలిగితే ప్రతి ఒక్కరి ఆలోచన దేని వైపు ఉంటుందంటే ఈ భూమి మీదే ఉంటుంది. ఖచ్చితంగా చెప్పచ్చు. అందుకోసం బైబిల్లో కూడా అన్యులు భూ సంబంధమైన వాటి విషయంలో మనస్సుంతురు అని బైబిల్ చెప్పింది. అంటే మనిషి ఆలోచన అంతా ఎక్కడ ఉంటుంది అంటే భూమి మీదే ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? భూమి మీదే ఉంటుంది. గత వారం మనం ఒక వాక్యం చదువుతూ ఒక వాక్యంలో ఒక పదాన్ని మనం చదివాం. ఏంటంటే శాశ్వతుడైన దేవుడే మనకు నివాస స్థలము అని చదువుకున్నాం. అంటే ఈ భూమి మీద మనం ఏది సంపాదించినా అది శాశ్వతమైనది కాదు, అశాశ్వతము. ఈ భూమి మీద 60-70 సంవత్సరాలు బ్రతుకు కోసమే అది అవసరం. కానీ మనం దేవుణ్ణి సంపాదించుకుంటే ఆయన మనకి శాశ్వత నివాసం. అంటే ఎల్లప్పుడూ ఆయనతో ఉండేవారం, మనం ఉండవలసిన వారం. ఆయన మాత్రమే శాశ్వతుడు. ఈ లోకంలో ఉన్నది ఏదైనా అది కొద్ది రోజులు లేదా కొద్ది సంవత్సరాల వరకే పరిమితం. చివరికి మనం బ్రతుకుతున్న ఈ భూమి కూడా శాశ్వతం కాదు. ఇది కూడా కొద్ది కాలానికి సంబంధించిందే. ఈ భూమి కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వస్తాడో అప్పుడు ఈ లోకమంతా వినాశనం అయిపోతుంది. అంటే భూమి మీద ఉన్నవేవి నిత్యము కావు, శాశ్వతములు కావు. శాశ్వతమైన వాడు ఎవరంటే దేవుడుండే లోకం. రైట్, బాగానే ఉంది. మరి శాశ్వతమైన లోకానికి వెళ్ళాలంటే ఎంతమంది వెళ్తారని బైబిల్ చెప్పింది? చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. నాశనమునకు పోవు ద్వారం అంట వెడల్పును విశాలమై ఉన్నదంట. అంటే పాతాళానికి వెళ్ళేవారి సంఖ్య చాలా ఎక్కువ అంట. ఎక్కడికి వెళ్ళేవారి సంఖ్య? పాతాళానికి వెళ్ళేవారి సంఖ్య ఎక్కువ అని చెబుతూ విశాలము, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు, దాని దారి అంట చాలా వెడల్పుగా ఉంటుందంట. అంటే దాని ఉద్దేశం ఎవరు పాతాళానికి వెళ్తారు చెప్పండి? భూమి మీద ఎవరైతే తమకు హద్దులు గీసుకోకుండా స్వేచ్ఛగా తిరుగుతారో, తమ జీవితకాలంలో తనకంటూ దేవుని ఆజ్ఞలు పెట్టుకోకుండా తన ఇష్టానుసారంగా బ్రతుకుతాడో, తన శరీరానికి కానీ తన నోటికి కానీ తన ప్రవర్తనకు కానీ అడ్డు పెట్టుకోకుండా తన ఇష్టానుసారంగా తన అవయవాలను ఉపయోగిస్తాడో ఆ విశాలమైన మార్గంలోనికి వెళ్ళిపోతాడు. అంటే నాశనానికి. ఈరోజు ఒక డీజే ప్రోగ్రాం పెట్టారనుకోండి, లేదా ఒక బుర్ర కథ, లేకపోతే ఒక రికార్డింగ్ డ్యాన్స్ పెట్టారనుకోండి, ఎంతమంది వెళ్తారు అక్కడ చూడడానికి? వెళ్తారా? ప్రసాద్, అలాంటి వీటికైతే ఎంతమంది అయినా చూడడానికి వెళ్తారు. ఎందుకంటే ఆ దారి విశాలమైనది, నాశనానికి తీసుకుని వెళ్ళిపోతుంది. అదే దేవుని మాటలు ప్రకటింపబడతాయి అన్నాం అనుకోండి, వస్తారా? వాడు అక్కడ వచ్చాడు ఈరోజు. అంటే దేవుని దగ్గరికి వెళ్ళే మార్గంలో వచ్చేవారు ఎక్కువ మందా కొద్ది మందా?
కొద్దిమందే వస్తారు. ఎందుకంటే ఈ దారి ఎలా ఉంటుందంటే ఇరుకుగా ఉంటుందంట. ఈ మార్గం ఎలా ఉంటుంది? నిత్య జీవానికి వెళ్ళే మార్గం ఇరుకుగా, అంటే వచ్చి క్రమశిక్షణగా కూర్చోవాలి, ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి, సౌండ్ చేయకూడదు, మనకి ఇష్టం వచ్చినట్టు ఇక్కడ కూర్చోడానికి అవ్వదు. దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా మన బ్రతుకు కాలం అంతా బ్రతకాలి. ఇంత కష్టాన్ని ఎవరు చేస్తారు? ఈ దారిలో ఉండకూడదు. మరి ఏ దారి ఉండాలి? నీకు నచ్చినట్లుగా బయట తిరగాలి, నచ్చినట్లుగా ఉండాలి. ఈ దారి కావాలి అందరికీ. అదే చెప్తున్నాడు దేవుడు. ఆ ద్వారం వెడల్పుగా ఉంటుందంట, ఈ ద్వారం ఇరుకుగా ఉంటుంది. ఎప్పుడైనా మీ జీవితంలో అనిపించిందా గణేష్? అందరూ హ్యాపీగా ఆదివారం వచ్చేసరికి ఆడుకోవడానికి క్రికెట్కి వెళ్ళిపోతే, నేను మాత్రం చర్చికి వెళ్ళి 2 గంటలు అక్కడ ఉండాలి. అక్కడ అన్నయ్య కోటింగ్ ఇస్తాడు, అది భరించాలి. పాట పాడకపోతే తిడతాడు, ప్రార్థన చేయకపోతే తిడతాడు, వాక్యం తీయకపోతే తిడతాడు. ఎంత ఇరుగు! మరి ఇక్కడ ఇరుకే ఉంటుంది. కానీ మరణం తర్వాత విశాలమైన సంతోషకరమైన లోకాన్ని సంపాదించుకునే అవకాశం భూమి మీద అలా ఉండొచ్చు. ఒకవేళ లేదు, నేను స్వేచ్ఛగా ఉండగోరుతాను, నా స్వతహాగా నా ఇష్టానుసారంగా నా హృదయం చెప్పిన విధంగా నా కళ్ళుకు నచ్చినవి చేస్తూ బ్రతుకుతాను, ప్రశాంతమైన జీవితం, ఆనందకరమైన ఈ భూమి మీద జీవితం అందరూ అనుభవిస్తున్నారు, దాన్ని నేను అనుభవించాలి అనుకున్నావా? అయితే అది ఏ దారని చెప్తుంది బైబిల్? నాశనముకు పోవుదారు. అందులో అనేకులు వెళ్తారంట. మరి అనేకులతో పాటు మనం వెళ్ళిపోతామంటే వెళ్ళిపోవచ్చు. లేదు, ఇరుకు అయినా కూడా ఆజ్ఞలు పాటించే బ్రతుకుతాను ఈ భూమి మీద, శాశ్వతుడైన ఆ దేవుణ్ణి నేను సంపాదించుకుంటాను, అశాశ్వతమైన ఈ భూమి మీద తుచ్చమైన అభిలాషలకు నా మనస్సును అధీన పెట్టను అనుకొని ఎప్పుడైతే మనం ఈ భూమి మీద బ్రతుకుతామో కష్టమైన నష్టమైన ఆ లోకాన్ని సంపాదించుకోగలం. అక్కడ దేవునితో సంతోషించగలం. అంటే ఈ దారిలో వెళ్ళేవారు ఎంతమంది ఉంటారు చెప్పండి? చాలా కొద్దిమందే పరలోకానికి వెళ్ళడానికి ఈ భూమి మీద ప్రయాసపడేవారు కొద్దిమందే ఉంటారు. అందుకోసమే వారి గురించి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. చూడండి, లోకసువార్త 15వ అధ్యాయం. లోకసువార్త 15వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదాం. అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోని ఎడల అతడు 99ని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెదక వెళ్ళడా అని అడుగుతున్నాడు. యేసుక్రీస్తు బోధనలు చేస్తూ ఉపమానం చెప్తూ ఏమని అడుగుతున్నాడు? ఆయనకి 100 గొర్రెలు, ఒక మనుష్యునికి 100 గొర్రెలు ఉన్నాయనుకో, ఆయన మేత మేయించడానికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి అందులో ఒక గొర్రె లేదు. సాలులోకి పెడుతున్నాడు, లెక్క వేస్తున్నాడు, ఎన్ని ఉన్నాయి? 99 ఉన్నాయంట. ఇప్పుడు ఒకటి మిస్ అయింది. ఇప్పుడు 99 నా దగ్గర ఉన్నాయి, పర్లేదు, ఒకటి మిస్ అయితే ఏంటి ప్రాబ్లమా? ఒకటి తప్పిపోతే పోతే పోయింది అని వదిలేస్తాడా? వదలడు. ఏం చేస్తాడు? ఆ 100 గొర్రెలు పక్కన 99 గొర్రెలు పక్కన పెట్టి ఆ ఒక్క గొర్రె కోసం ఏం చేస్తాడు? వెళ్ళి ఎక్కడెక్కడో వెతుకుతుంటాడు, ఎక్కడెక్కడ మేపించాడో ఆ ప్రదేశాలన్నీ వెతుకుతాడు. అది ఒకవేళ దొరికింది అనుకోండి, 5వ వచనం, అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకున్నప్పుడు, అంతేనా, వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులకు పొరుగు వారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి అంటాడంట. ఎందుకు సంతోషించాలి చెప్తాడంట. ఏమని? తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. ఎన్ని గొర్రెలు తప్పిపోయండి? ఒక్కటి తప్పిపోతే దొరికిందంటే అంత సంతోషమా చెప్పండి?
మీకు సంతోషం ఉందో లేదో కానీ దేవునికి మాత్రం చాలా సంతోషం. మనమేమనుకుంటామంటే, వింటున్నారా నాన్న, వింటున్నావా? మనమేమనుకుంటామంటే 99 గొర్రెలు ఉన్నాయి వాళ్ళకి, ఒకటి తప్పిపోతే ఏంట్లే, పోతే పోని అని మనం అనుకుంటాం. కానీ పెంచేవాడు నువ్వు అనుకో. ఇప్పుడు నువ్వు కష్టపడ్డావు అనుకో, నువ్వు 100 గొర్రెలు నువ్వే పెంచుతున్నావు అనుకో, 100 గొర్రెలు ఒక్కటి తప్పిపోయి నీకు ఎంత బాధ అనిపిస్తుంది? అది దొరికితే బాగుండని వెతుకుతావా? నీదైతే నీకు ఆ బాధ్యత ఉంటుంది, నీది కాకపోతే పోతే పోనే అంటావు. మనకు కూడా అలాగే ఉంది. ఒక మనిషి రక్షింపబడ్డం అనేది సామాన్యమైన విషయం కాదు. ఒక మనిషి రక్షింపబడ్డం నువ్వు వెంటనే రక్షణ పొందేసావా? ఒక వ్యక్తి దేవుని దగ్గరికి రావాలంటే, తప్పిపోయిన ఒక వ్యక్తి దేవుని దగ్గర రావాలంటే ఎన్నోసార్లు దేవుని మాటలు చెప్పాలి. ఎంత కష్టం అంటే అది చెప్పేవాడికి తెలుస్తుంది. ఒక్క మనిషినైనా మనం రక్షిస్తే అప్పుడు ఆ బాధ్యత, ఆ బాధ ఏంటో రక్షించిన వాడికి బరువు బాధ్యత తెలీదు. అంతేనే కాదా? కొన్ని సంవత్సరాల నుంచి నేనేమంటానంటే, కొన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తూ ఏ సంఘం అయితే ఉందో అదే సంఘం ఉంటుంది. ఆ సంఘంలో మరికొంతమంది వెళ్ళిపోతున్నారే తప్ప సంఘం పెరగట్లేదు. సంఘంలో ఉన్నవారే సంఘాన్ని విడిచిపెట్టి మారిపోతున్నారు. మేము దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహారాధన చేసుకుంటామని నిజమైన దేవుని పక్కన పెడుతున్నారు. అంటే సంఘాలకు వెళ్ళిన వాళ్ళు సంఘం వృద్ధి చెందడం కాదు, ఉన్నవారు పోతున్నారు, ఉన్నవారే పోతున్నారు. అలాంటి సమయంలో ఒక మనిషిని రక్షించడం అంటే అంత ఈజీయా? ఎప్పుడైనా మీరు ప్రయత్నం చేశారా? ఒక మనిషిని దేవుని యొద్ద నడిపించడానికి మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? ఒకవేళ ఒక మనిషిని రక్షించడం అంత సులువైతే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాల్సిన అవసరం ఉంటుందా? అంటే యేసుక్రీస్తే దేవుడే వచ్చి ప్రాణం పెట్టాడంటే ఒక మనిషిని రక్షించడం ఎంత కష్టం అంటే దేవుని ప్రాణం పోయేంత కష్టం. ఒక ఆత్మ రక్షింపబడాలనే కదా యేసుక్రీస్తు భూమి మీద ప్రాణం పెట్టాడు. ఒక మనిషి మారాలనే కదా యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు. అంటే చూడు, అందుకోసమే యోహాను పత్రికలు ఏమంటాడు? ఇదిగో యేసు మీ నిమిత్తం ప్రాణం పెట్టాడు కనుక మీరు మీ సహోదరుల నిమిత్తం, అంటే ఒక సహోదరుడు దేవుని యొద్దకు రావాలంటే మీ ప్రాణం కూడా పోవచ్చు, అంత కష్టపడాలి. మరి ఏది మన కష్టం? ఎవరు కష్టపడుతున్నారు చెప్పండి? ఒక మనిషిని రక్షించడానికి మనం ఏం చేస్తున్నాం? ఆయన ఏమంటున్నాడు చూడండి, 7వ వచనం, లోకసువార్త 15వ అధ్యాయం 7వ వచనం. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. ఎంతమంది? 100 మంది మారితే దేవునికి సంతోషమా? ఒక్క పాపి విషయమే ఒక్కడు మారినా కూడా సంతోషమా దేవునికి? ఒక్క పాపి విషయమే పరలోకమందు సంతోషం. అంటే ఒక మనిషి మారి దేవుని వైపు తిరిగితంట దేవుడికి పరలోకమందు దూతల ఎదుట సంతోషం అంట. అంత సంతోషం రావాలంటే ఒక మనిషి మారాలి. ఒక మనిషి మారాలంటే ఎంత కష్టం లేకపోతే దేవుడు ఒక పాపి విషయంలో సంతోషిస్తాడు? అంతేనే కదా? అంటే మారడా మనిషి? మారడు. మనిషి ఏం చేయడు? మారడు. మారితే అప్పుడు దేవునికి సంతోషం. అంటే ఒక మనిషి మార్పు, ఒక ఆత్మ రక్షణ చాలా కష్టం. కానీ మనమేమంటాం? ఈజీగా తీసేస్తుంది దాన్ని. ఏమని తీసేస్తాం? ఇప్పుడు నేను అంటాను, 10-20 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న వారు మీ కళ్ళ ముందు కనిపిస్తున్నారు. ఎవరికైనా ఒక్కరినైనా వాళ్ళు వాక్యం చెప్పి రక్షించారా? మీరు చూసారా? 20-30 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న వాళ్ళు మీ కళ్ళ ముందే ఉన్నారు. వాళ్ళ సంఘాల్లో ఒక్క మనిషినైనా వారు స్వతహాగా దేవుని మాటలు చెప్పి ఒక మనిషిని రక్షించారా? ఒక మనిషి రక్షింపబడ్డం
చాలా కష్టం. అంత కష్టం చేయట్లేదు కాబట్టి రక్షింపబడట్లేదు. మరి ఇక్కడ నేను ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3.5, లేకపోతే డిసెంబర్ వస్తే 4 సంవత్సరాలు. ఈ 4 సంవత్సరాల్లో ఎంతమంది దేవుని వాక్యం విన్నారు? ఎంతమంది బాప్టిజం వరకు వచ్చి బాప్టిజం తీసుకున్నారు? 4 తీసుకున్నారు, వచ్చిన వాళ్ళు, సంఘానికి వచ్చిన వాళ్ళు. అంటే ఈ 4 సంవత్సరాలు నేను కష్టపడితే 4 రక్షింపబడ్డారు. మరి 20 సంవత్సరాలు కష్టపడితే, అంటే ఇది బిజినెస్ వ్యాపారం కాదు. ఈ సంవత్సరం కాకపోతే మళ్ళీ సంవత్సరం నా వస్తువులు సేల్ అవుతాయి, నా బిజినెస్ పెరిగితే. ఇది బిజినెస్ కాదు. సంఘం అనేది బిజినెస్ కాదు, దేవుని రాజ్యం కట్టడం. ఇది వ్యాపారం కాదు, డబ్బుల కోసం చేసేది. సేవ అనేది డబ్బుల కోసం చేసేది కాదు, దేవుని పని, ఆత్మల రక్షణ. అది చాలా కష్టం. ఈ ఆత్మల రక్షణలో ఎన్నో శ్రమలు, ఇబ్బందులు వస్తాయి. వాటిని ఎదిరించి నిలబడాలి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ. మీరు కూడా ప్రయత్నం చేస్తే అప్పుడు మీకు ఆ బాధ ఏంటో తెలుస్తుంది, ప్రయాస ఏంటో మీకు తెలుస్తుంది. మీరు ఆదివారం చర్చికి మాత్రం వచ్చి వెళ్ళిపోతే ఏమి తెలీదు. వెళ్తాను, వస్తాను, ఒక పాట పాడతాం, ఇంటి దగ్గర ఒక పాట నేర్చుకొని, ప్రార్థన నేర్చుకొని, వాక్యం చదువుకొని వచ్చేసి ఆదివారం ఒక 2 గంటలు, 10కి వెళ్తాం, 12కి అయిపోద్ది. సరే, మళ్ళీ ఎప్పుడు ప్రార్థన ఉంటే ప్రార్థన. ఇలాగైతే మీకు దేవుని పని యొక్క వెనుక ఉన్న కష్టం మనకి తెలియదు. ఇప్పుడు మనం ఈజీగా చదివేస్తాం ఏంటంటే, దేవుడు 6 దినాల్లో సృష్టి చేశాడు, చదివేశాం, అవునా? అదే నువ్వు దేవుని పక్షాన నుండి, దేవుని పక్క నుండి ఆ పని చూసావు అనుకో, దేవుడు తన పని చేసి ఏమంటున్నాడో ఒకసారి చూడండి. 1వ అధ్యాయం ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూద్దాం. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన పని అంతటిలో నుండి 7వ దినమున విశ్రమించెను. దేవుడు 6 దినాలు పని చేసి, అంటే 7వ దినమున విశ్రాంతి ఎప్పుడు వస్తుంది మనిషికి? రెస్ట్ ఎప్పుడు తీసుకుంటారు చెప్పండి? చాలా కష్టపడితే రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది, అవునా? కొంచెం పడుకుంటే బాగున్ను అనిపిస్తుంది. ఎప్పుడు చాలా కష్టపడితే. మరి దేవుడు ఎంత కష్టపడ్డాడంట? ఎంత కష్టమో దేవుడు 6 దినాల్లో సృష్టిని కలుగు చేసాడని మనం ఈజీగా చెప్పేస్తాం. ఇలాగా ఎన్ని మాటలు పలకాల్సి వచ్చిందో దేవునికి. భూమి ఒక రూపంలోనికి రావాలి, నీటిలో నుంచి రావాలి, నీటిని కలుగు చేయాలి, ఆకాశం కలుగు చేయాలి, నక్షత్రాలు, గ్రహాలు, జంతువులు, పక్షులు, వృక్షాలు, అందులో రకరకాల ఇంకా జాతులు. అంటే దేవుడు ఎంతో కష్టపడ్డాడు కనుకనే 7వ దినమున ఏం చేశాడు? విశ్రమించెను, అంటే రెస్ట్. ఎంత కష్టపడ్డా అది మనకు అర్థం కాదు. మామూలుగా చదువుకి వెళ్ళిపోతే అర్థం కాదు. అదే పని నీకు చేయించామనుకో, దేవుడు 6 దినాలు హలో దేవుడు 6 దినాల్లో కష్టపడ్డాడంటే మనకే అర్థం కాదు. దేవుడు ఈ సృష్టి కట్టడానికి ఎంతో కష్టపడ్డాడంటే మనకు అర్థం కాదు. మనకి ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? అందుకోసం ఒక సామెత ఉంది, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్న మాట ఉంది, సామెత. మీరు విన్నారా ఎప్పుడైనా? ఏది నువ్వు 1 సంవత్సరంలో ఒక ఇల్లు కట్టు, ఎంత కష్టమో నీకు తెలుస్తుంది. కష్టం ఉంటుందా లేదా? ఇల్లు కడితే పని చేయడం, ఇటుకలు మోయడం, సిమెంట్ కలిపేసేవడం, నానపడం, ఏంటి కష్టం ఒక ఇల్లు కట్టడానికే. భూమి మీద ఒక ప్రదేశంలో చిన్న ఇల్లు కట్టడానికి నీకు ఎంత కష్టమైతే, ఈ ప్రపంచాన్ని, ప్రపంచంలో ఉన్న ప్రకృతిని, ఈ సమస్త చరజీవములను, జీవరాశులన్నిటినీ దేవుడు సృష్టించాడంటే ఆయన ఎంత కష్టపడ్డాడు.
కంటికి కనిపిస్తున్న వాటిని, కంటికి కనిపించిన వాటిని కలుగు చేసిన ఆ దేవుడు ఎంత కష్టపడ్డాడు. ఒక ఇల్లు కట్టే నీకే ఇంత కష్టం ఉంటే, ఒక వ్యవసాయం చేసి ఒక భూమిని దిన్ని విత్తనాలు చెల్లి ఆ వ్యవసాయం పండించడానికే ఒక 3 నెలల కష్టం ఉంటే, మరి ప్రపంచం అంతటిలో అందరికీ కావలసిన ఆహారాన్ని కలుగు చేయాలంటే మరి దేవుడు భూమిని ఎంత సాగు చేయాలి, ఎంత వర్షాన్ని కురిపించాలి, అది ఆయనకి ఎంత కష్టం. ఆయన కష్టం అది. అది మనం ఆయన ఆలోచనలోకి వెళ్ళి ఆలోచిస్తేనే మనకి అర్థమవుద్ది. ఏదో చదువుకొని వెళ్ళిపోతే ఏది మనకి. మీరు వ్యవసాయం చేస్తారు కదమ్మా, 1 ఎకరం ఉందా? 1 ఎకరం పొలం చేయాలంటే ఎంత కష్టం మీరు చెప్పండి. దుక్కు దున్నించాలి, తర్వాత నీరు కట్టించాలి, దానికి మళ్ళీ విత్తనాలు చల్లాలి, నారు నాటాలి, మళ్ళీ దానికి నీరు ఉండాలి, వర్షం కురాలి. అవునా? అది పెరుగుతున్న కాలంలో నీరు ఎక్కువ ఉండాలి. అలాగని పండిన తర్వాత నీరు పడితే మళ్ళీ ప్రాబ్లం. అవునా? పండిన తర్వాత కోత కోయాలి, కోత కోసిన తర్వాత నూర్పు తర్వాత ఆ వడ్లను ధాన్యం తీసుకుని ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ మిల్లుకి తీసుకెళ్ళాలి. ఎందుకు? బియ్యం కావాలి కదా. మళ్ళీ ఆ తౌడు వేరేగా, బియ్యం వేరేగా, ఆ బియ్యం మూటలు కట్టించాలి. మళ్ళీ దాన్ని దాచుకోవాలంటే దానికి మళ్ళీ దానిలో మందులు కొన్ని వాడతారు. మామూలుగా పెట్టేస్తే మళ్ళీ దానికి పురుగు పట్టేస్తుంది. అవునా? ఇన్ని ఉంది. అంటే 1 ఎకరం పండించడానికి మనిషికి ఎంత కష్టమైతే, మరి ఈ భూమి అంతా పండిస్తున్నది ఎవరు? అంతేనే కదా. భూమి అంతటిని పండిస్తుంది ఎవరు? దేవుడు కదా. మరి ఆ దేవుడు ఎంత కష్టపడుతున్నాడు మన కోసం. 1 ఎకరానికి పొలానికి నీరు పెట్టాలంటే ఎంతో ఖర్చు, ఎంతో వ్యయం, డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి, ఇంజిన్ పెట్టాలంటే నీరు కావాలని. మరి ఈ భూమి మీద అంతటికి వర్షాన్ని కురిపిస్తున్న దేవునిది ఎంత కష్టం. అవునా? నువ్వు విత్తనాలు చల్లేసి వెళ్ళిపోతావు, మరి మొక్కలు పుట్టించేది ఎవరు? దేవుడే చెయ్యాలి. అవి పుట్టిన మొక్కలకి విత్తనాలు రావాలంటే, మళ్ళీ ధాన్యం గింజలు రావాలంటే దేవుడు. ఆ ధాన్యపు గింజలు ముదిరి గింజలుగా మారాలంటే దేవుడు. చూడండి, ఆయన కష్టం మనకు అర్థమవుతుంది. ఏ రోజైనా మనం ఆలోచించమా? లేదు. ఎందుకంటే మనం చదువుకుని వెళ్ళిపోయి చూసుకుని వెళ్ళిపోతున్నాం, ఫ్రీగా వస్తుంది, అనుభవిస్తున్నాం. ఆ కష్టం మనకి తెలియదు కదా. అందుకోసం ఈ మాటలన్నీ లోక సువార్తలోన, అలాగే యోహాను సువార్తలోన దేవుడు రాపించాడు అనమాట. ముదిరి గింజను, తర్వాత వెన్నెలను దేవుడు ఎలాగ పుట్టిస్తున్నాడో అది ఆ సువార్తల్లో రాయబడింది అనమాట. అంటే మనకి ఆయన కష్టం అర్థం అవ్వడానికి, ఆయన ఉద్దేశం మనకు అర్థం అవ్వడానికి మనం ఆయన గురించి ఆలోచిస్తామని. చూడండి ఒకసారి మార్కు సువార్త 4వ అధ్యాయం 26 నుంచి చదువుదాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 26వ వచనం. మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనములు చల్లి రాత్రింబగలు నిద్రపోవచ్చు మేల్కొనుచు నుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనం మొలచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. భూమి మొదట మొలకను, తర్వాత వెన్నును, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కొంతకాలం వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టుకోయెను అని చెప్పాడు. చూసారా? నువ్వేం చేస్తున్నావు? విత్తనాలు చల్లేసి వెళ్ళిపోతావు, కానీ మిగతా పని అంతా ఎవరు చేయాలి? నువ్వు చేసే పని కొంచెమైతే దేవుడు చేసే పని ఎంత కష్టపడుతున్నాడు నీకు ఆహారం ఇవ్వాలని దేవుడు. ఏ రోజైనా ఆలోచించామా దేవుని కష్టం ఎంత ఉందని? ఏ ఆలోచన మనకు పట్టదు. తినడం, తిరగడం, జీవితం అంతే. మన జీవితానికి మనకు కావాల్సినవన్నీ చేసుకొని బ్రతికేస్తున్నాం తప్ప దేవుని కష్టం ఎంత ఉంది, మనం కూడా కష్టపడాలి దేవుని కోసం అని ఆలోచిస్తున్నాం ఏ రోజైనా? మన స్వార్థం మనదే, మన జీవితం మనదే. పంట విత్తనాలు చల్లావు, కానీ ఆ విత్తనాలలో ఏమంట? భూమి మొదట మొలకను, తర్వాత వెన్నులు, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలు. అవన్నీ చేస్తే పంట పండింది, కోతకాలం వచ్చింది, కొడవలు పెట్టుకొని వెళ్ళి కోసుకుందాం అనే ఆలోచన మంది తప్ప, నేను చల్లింది విత్తనమే కదా, నేను చల్లింది ఒక్క విత్తనమే కదా, ఇన్ని ధాన్యపు గింజలు ఒక విత్తనానికి ఎలా వచ్చాయి అని ఆలోచించమా?
ఇంత ఆహారాన్ని ఇస్తుంది ఎవరు? దేవా నీకు కృతజ్ఞతలు అని ఏ రోజైనా మనం తినే ఆహారమును బట్టి దేవుణ్ణి స్తుతించామా? ఆయన కష్టానికి ఏ రోజైనా మనం కృతజ్ఞతలు తెలియజేస్తున్నామా? ఆయన కష్టపడుతున్నాడు, మనము ఆయన కోసం కష్టపడాలని ఏ రోజైనా అనుకుంటున్నామా? లేదు. దూరం నుంచి చూస్తే కొండలు ఎలా ఉంటాయంట? నులుపుగా ఉంటాయంట. అంటే నీట్గా కనిపిస్తుంది దూరం నుంచి కొండ. అబ్బా ఎంత బాగుంది. ఆ దగ్గరికి వెళ్ళావు అనుకో ఎలా ఉంటుంది? ముళ్ళులతోని కంపలతోని. ఇదేంట్రా అంత దూరం నుంచి చూస్తే కొండ బాగానే ఉంది, దగ్గరికి వెళ్ళేసరికి పైకి ఎక్కడానికి దారి కూడా లేదు అనిపిస్తుంది. అలాగే దూరం నుంచి నువ్వు దేవుణ్ణి చూడకో, దేవుని సమీపానికి వెళ్ళి ఆలోచించు. దేవుని యొక్క ఆలోచనలోకి వెళ్ళి నువ్వు ఆలోచించు. ఆయన మనుషులు ఎలా ఎంత చింతిస్తున్నాడో, ఎంత బాధపడుతున్నాడో, ఎంత కష్టపడుతున్నాడో మనిషికి అర్థమవుతుంది. అప్పుడే ఆ దేవుని యొక్క ఉద్దేశాలను మనం ప్రకటించగలం, ఆ దేవుని ఉద్దేశాలను ఇతరులకు తెలియచేయగలం, ఆయన కష్టాన్ని మనం మన కష్టంగా తీసుకోగలం. దూరం నుంచి చూస్తే అర్థమవుతావు, ఆయన మనసులోకి వెళ్ళాలి. ఆ మనసే ఈ బైబిల్ గ్రంథం. ఈ మాటలు చదువుతున్నప్పుడు కానీ లేదా వింటున్నప్పుడు కానీ ఆయన మనసు ఏంటో మనకు అర్థమవుతుంది. అర్థమైనా పక్కన పెట్టేసరాక మనం అది మనకి పట్టదనమాట. ఎలాగైతే ఒక గాలి ఇలాగొచ్చి తగిలి వెళ్ళిపోద్ది కదా, అందుకోసం అంటారు నువ్వు స్కూల్లో తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ ఒక మాట అంటారు, ఒరే నువ్వు ఈ చెవుని వినేసి ఈ చెవున. అలాగే ఉంది మన పరిస్థితి కూడా. ప్రతి వారం మనం వాక్యం వినడం ఈ చెవు నుంచి. ఈ కన్నాలు ఉంటాయి, ఎలాగున్న ఈ చెవు కూడా కన్నం ఉంటుంది. ఈ చెవు నుంచి వదిలేసి ఈ కన్నం నుంచి వదిలేడు. దేవుని కష్టం మనిషికి అర్థం అవ్వట్లేదు. మనుషులు తమ సంతోషాల కోసం చూసుకుంటున్నారు తప్ప దేవుని ఉద్దేశాలు ఇలా ఉన్నాయి, మనం ఇలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన కష్టానికి మనం విలువ ఇవ్వాలి కదా. ఒక ఇంట్లో భర్త కష్టపడి వచ్చాడు అనుకో, భార్య ఏం చేస్తుంది? అయ్యో మా ఆయన చాలా కష్టపడి వచ్చాడు, తాగడానికి నీరు ఇవ్వాలి, కడుక్కోవడానికి కాళ్ళకి నీరు ఇవ్వాలి, ఆహారం సిద్ధం చేసి పెట్టాలి, వేడి నీళ్ళు స్నానం చేస్తాడేమో వేడి నీళ్ళు పెట్టాలి, ఇలా ఆలోచిస్తుందా? ఆలోచించదా? ఖచ్చితంగా. మరి దేవుని కోసం మనం, దేవుడు ఎంత కష్టపడుతున్నాడు, దేవునికి నేనేం చేయాలి, ఆయన మన దగ్గరలోనే ఉన్నాడు, మనం ఏం చేద్దాం ఆయనకి అనే పరిస్థితి ఈరోజు లేదు. మనుషుల గురించి ఆలోచించడమే మానేశారు కదా. మనిషి గురించి ఆలోచిస్తున్నాడు. పోను కనీసం తల్లిదండ్రుల గురించి అయినా పిల్లలు ఆలోచిస్తారా? లేదు. కన్న తల్లిదండ్రులను వదిలేస్తున్నారు కొంతమంది, అనాథ ఆశ్రమాల్లో పడేస్తున్నారు. తాను చిన్నప్పటి నుంచి వారి అవసరతలను తీరుస్తూ వీరికి ఆహారం లేకపోయినా మా పిల్లలకు ఆహారం ఉండాలని తిండి మానేసి వారికి పెడుతున్నా కూడా అటువంటి తల్లిదండ్రులు కూడా పక్కన పెట్టి వారి జీవితాలు, వారి స్వార్థాలు, మా జీవితం మాదు అంటూ వాళ్ళని విడిచిపెట్టి, వారిని పక్కన పెట్టి, వాళ్ళకున్న ఆస్తిని తీసుకొని వారినే బయటికి తోసేసే పరిస్థితి ఈరోజు సమాజంలో ఉంది. ఎందుకు అంటే వారికి దేవుని మాటలు వారిలో లేవు కనుక. ఎప్పుడైతే మనం దేవుని మాటల్లో పిల్లల్ని లేదా మనం దేవుని మాటలు ఆలోచిస్తామో అప్పుడు ఖచ్చితంగా ఈ భూమి మీద దేవుని కష్టం మనకు తెలిస్తే. చైనీస్ వాళ్ళు జపనీస్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? టీచర్లు వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడుతున్న వీడియోలు తీసి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఎన్ని ఇటుకలు మోస్తున్నారు, ఎంత చెమట ఊరుస్తున్నారో ఆ వీడియోలు తీసి అంట స్కూల్ వాళ్ళకి టీవీ ఒకటి పెడతారండి, ప్రొజెక్టర్ పెడతారు. ప్రొజెక్టర్ పెట్టి అందులో ఈ వీడియోలు ప్లే చేస్తారంట చిన్నపిల్లల ముందు. స్కూల్లో పిల్లలు మీకు స్కూల్లో టీచర్ సార్లు చదువు చెప్తారు కదా, కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? చదువు కంటే ముందు ఏం చేస్తారంటే వాళ్ళ అమ్మా నాన్నలు కష్టపడిన వీడియోలు తీసి అవి వెళ్ళి స్కూల్ రూమ్లో ప్లే చేస్తారనమాట. వీడియో వేస్తారు. వీడియో వేసి ఒరే ఇగోరా మీ నాన్న చూడు ఎలా కష్టపడుతున్నాడని ఒక వీడియో చూపిస్తారు. వాళ్ళు అది చూసి పిల్లలు కూర్చొని ఏడుస్తుంటారు. నా దగ్గర ఆ వీడియో ఉంది మొబైల్లో. అది చూసినప్పుడు ఇలాగ మన దేశంలో ఉంటే కూడా బాగుండు అనిపించింది. అంటే ఎప్పుడైతే పిల్లలు బాగుపడాలంటే తండ్రి యొక్క కష్టం, తల్లి యొక్క కష్టం పిల్లలకి తెలియాలి. కానీ చాలామంది తల్లిదండ్రులు ఏమంటారో తెలుసా?
మా పిల్లలకి కష్టం తెలియకుండా పెంచానండి అంటారు. అందుకోసమే ఆడలా మారిపోతున్నాడు. ఎలాగా? తల్లిదండ్రులు బయటికి తోసేసినంతగా, తాగీసి వచ్చి తల్లిదండ్రులు కొట్టేంతగా. ఎందుకు? మేము అల్లారు ముద్దుగా పెంచామండి అంటారు చూడండి. అందును బట్టి కష్టం తెలియాలి పిల్లలకు కూడా. అప్పుడే కష్టపడే తల్లిదండ్రులకు వాళ్ళు విలువిస్తారు, లేకపోతే విలువ ఉండదు. అర్థమవుతుంది? అలాగే మన పరలోకపు తండ్రి కష్టం కూడా దేవుడు గ్రంథంలో రాపించాడు. ఆయన మనుషుల కోసం ఎంత కష్టపడుతున్నాడో, పరితపిస్తున్నాడో, ఆయన ప్రేమ ఎంతో దేవుడు రాపించాడు. ప్రతి దినము మన ఎడల చూస్తున్నాడంట మన వైపు. ప్రతిదినం ఎప్పుడైనా నా కుమారులు నా యొద్దకు వస్తారు, నా పిల్లలు నా దగ్గరికి వస్తారని తన చేతులు చాపి ఎదురు చూస్తున్నాడంట. అంటే ఒక మనిషి దేవుని దగ్గరికి రావాలంటే ఎంత కష్టమో ఆయన ఎదురు చూస్తున్నాడు. కానీ మరి వాళ్ళని ఆయన దగ్గర నడిపించేది ఎవరండి? మనమే కదా. మరి మనం ఏం చేస్తాం? మనం ఏం చేస్తున్నాం? ఒక మనిషిని రక్షించి దేవుని వైపు తిప్పాలి. ఒక మనిషికి దేవుని మాటలు చెప్పి అంతగా ఎదురు చూస్తున్న ఆ తండ్రికి నేను ఒక చిన్న కానుకగా ఒక మనిషిని అప్పగించాలని అనుకున్నామా మనం ఎప్పుడైనా? నిజం. మీకు ఈ విషయం తెలుసా? దేవుడికి కానుక ఏంటో తెలుసా మీకు? తెలుసా? ఎప్పుడైనా చదివారు ఈ విషయం? చదవలేదా? నేను ఈ మాట చదివినప్పుడు షాక్ అయ్యాను. ఏంటి దేవునికి అర్పణ ఏంటో తెలుసా? ఒక మనిషి మార్పు. ఒక మనిషి అంట తన చెడుతనాన్ని విడిచిపెట్టి దేవుని యొద్దకు వస్తే అది ఆయనకి అర్పణ అంట. తెలుసా? బైబిల్ గ్రంథంలో రాయబడింది మాట, అన్యజనులు అను అర్పణ అని రాయబడింది. మనం అప్పగించాల్సింది, దేవునికి ఇవ్వాల్సిన అర్పణ ఏంటో తెలుసా? దేవునికి వ్యతిరేకంగా, దేవునితో సమాధానం లేకుండా పాపంలో బ్రతుకుతున్న ఒక మనిషిని దేవుని మాటలు చెప్పి దేవుని చేతిలోకి, దేవుని హస్తములోనికి, ఆయన దీన మనస్సు కలిగి పశ్చాత్తాపడుతూ ఆయన ఎదుట ఒక మనిషిని నిలబెట్టడమే, ఆయన చేతిలోనికి ఒక మనిషిని మార్పు చెందించి ఆయన దారిలో పెట్టడమే ఆయనకి అర్పణ. అది దేవుడు ఇష్టపడే అర్పణ. అది ఎవరికి తెలియట్లేదు. అందుకోసం ఈరోజు చర్చిల వరకు పరిమితం అయిపోతున్నారు అందరు. వెళ్ళడం, చర్చిలో కూర్చోవడం, ఒక 2 గంటలు ఉండడం, తర్వాత ఇంటికి వెళ్ళి హ్యాపీగా భోజనం చేసి పడుకోవడం. ప్రతిరోజు ఇదే, ఒకరోజు కాదు. అది మన పరిస్థితి. ఎందుకంటే దేవుని కష్టం మనకు అర్థం కాలేదు కనుక. ఎప్పుడైతే దేవుని కష్టం అర్థమవుతుందో, అయ్యో పాతాళానికి పోయేవారు చాలామంది అయిపోయారు, కనీసం నేను కొంతమందినైనా ఈ ఇరుకు మార్గంలో నడిపించి నిత్య జీవానికి నడిపిస్తాననే ఆలోచన మనం చేయట్లేదు. చేయాలి ఖచ్చితంగా. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం.